హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ అండ్ ఈరోజు నా ప్రోగ్రామ్ ఏంటంటే కావేరీ నది దగ్గర, అంటే హోగే నక్కల్ దగ్గర ఉన్నాను. అండ్ ఇక్కడ నుంచి మనము బోటింగ్కి వెళ్తున్నాము. ఈ బోటింగ్ ఎలా ఉంటుంది, తర్వాత నేను ఈ చుట్టుపక్కల ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేసి వద్దాం. సో వీడియోలోకి లెట్స్ గో. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హోగే నక్కల్ వాటర్ ఫాల్స్. సో అక్కడ బైక్ అక్కడ పెట్టి కాఫీ తీసుకొని జస్ట్ వాక్ చేసుకుంటూ ఈ కావేరీ నది దగ్గరికి వచ్చాను. ఈ కావేరీ నది ఇక్కడంతా ఇట్లా పారుతూ ఉంటుంది. కొంచెం ముందుకెళ్తే అక్కడ చాలా పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఈ వాటర్ ఏదైతే ముందుకెళ్తుందో ఇదంతా కూడా ఆ ముందు నుంచి అక్కడికి వెళ్ళి ఫ్లో అయ్యి ఇట్లా పడుతుంది. ఏనా చాలా బ్యూటిఫుల్. పొద్దున్నే ఇలాంటి ప్లేస్లో కాఫీ తాగితే సూపర్ అనిపిస్తుంది. ఇదంతా కూడా కావేరీ. నేను 6 years బ్యాక్ వచ్చినప్పుడు అసలు ఇదంతా డ్రై ఉండాలి, ఎండిపోయి ఉండాలి, అసలు చుక్క నీళ్ళు లేదు. అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర జస్ట్ కొంచెం అట్లా పడుతుండాలి అన్నమాట, చిన్న దారలాగా అట్లా పడుతుండాలి. నిన్న నేను రావడమే డైరెక్ట్గా బైక్ అక్కడ పెట్టి ఇదంతా వాక్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత వచ్చి అండ్ నైట్ రూమ్ స్టే చేసాం మనము. అండ్ ఇప్పుడు పొద్దున్నే 7 o'clock బోటింగ్ అని చెప్పి వచ్చాను. ఇంకా ఎవరు రాలేదు. షేరింగ్లో తీసుకుంటే 1500 rupees అవుతుంది. అది 1500 rupees అవుతుంది. 4 members షేరింగ్ అంట. సో ఎవరు లేరు, ఒక్కడనే ఉన్నానని వెయిట్ చేస్తున్నా. సో మేబీ ఆయనతో మాట్లాడి కొద్దిగా ఒక్కడికే కాబట్టి ఏమైనా తక్కువ తీసుకుంటేనేమో, అది గవర్నమెంట్ రూల్ అన్నాడు, ఇంకా తక్కువ తీసుకుంటా అంటేనేమో డైరెక్ట్గా ఒక్కడనే వెళ్ళేసి వస్తాను, లేదంటే వెయిట్ చేయాల్సిందే. చాలామంది ఎక్కడెక్కడో ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ గుండు చేయించుకోవటము, తర్వాత ఈ కావేరీ నదిలో స్నానాలు చేయడం ఇట్లా చేస్తూ ఉంటారు ఇక్కడ. ఇది బోటింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇది. సో నేనేం చేశానంటే ఒక్కడనే ఉన్నాను కదా అని చెప్పి ఇక్కడ తప్పక తీసుకొని వెళ్ళిపోతున్నా. ఇంకెవరు లేరు తోడుకి. ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుందని నా ఉద్దేశం. అందు గురించే నైట్ నిన్న ఈవినింగ్ వెళ్ళకుండా వెయిట్ చేశా. సో ఫైనల్గా ఇప్పుడు అన్నీ పిచ్చిగానే ఉన్నాయి ఇవి. యాక్చువల్గా నలుగురి బోటు, కాకపోతే ఏంటంటే సింగిల్గా తీసుకున్నాను నేను. ఇట్లా చూస్తే ఎట్లా ఉందంటే వాటర్ మధ్యలో ఈ చెట్లు మాంగ్రూవ్ ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది. వాటర్ మధ్యలో ఐలాండ్స్ లాగా చిన్న చిన్న ప్లేస్లో ఇట్లా చెట్లు ఉండటంతో నాకు తెలిసి ఇంకా నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా బ్యూటిఫుల్ ఉంటాయి అనుకుంటా. ఎందుకంటే ఈ వేర్లు కూడా కనబడుతుంది, ఇట్లా పైకి వస్తే సూపర్ అనిపిస్తుంది. ఇక్కడ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు నాకు. దిగాలా? దిగి అవతలకి వెళ్ళాలా? ఇది తీసుకోవాలా? ఇది తెస్తావా? పర్లేదు, నేను తీసుకొస్తాను, నో ప్రాబ్లం. సో జనరల్గా ఏంటంటే మనకి బ్యూటీ చూడడానికి దీనిపైన నడుచుకుంటూ వచ్చి ఇదంతా తిరిగేసి వస్తేనే పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ అక్కడ ఎక్కడైతే మనం మెయిన్ వాటర్ ఫాల్స్ తెప్ప ఇవన్నీ ఉన్నాయో ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి రాలేం. కంపల్సరీ తెప్ప మీద వస్తేనే రాగలుగుతాం అన్నమాట. ఎందుకంటే ముందుకెళ్తే జారిపోతాం, ఎంత డేంజర్ ఉన్నాయి ఇవి. సో అక్కడికి వెళ్తూ మధ్యలో ఇంకొక బ్యూటిఫుల్ లొకేషన్కి తీసుకొని వచ్చాడు. ఇక్కడ నుంచి చూస్తే ఎంత వండర్ఫుల్ ఉందంటే కంటిన్యూషన్ ఇదంతా ఇట్లా రాళ్ళ మధ్యలో నుంచి కింద నుంచి వెళ్తూ ఉంది. ఎక్కడైతే మనము మెయిన్ హోగే నక్కల్ అని వాటర్ ఫాల్స్ చూస్తామో అదంతా ఇదే అన్నట్టు, ఇదే లొకేషన్. దీన్ని ఏమంటారు? దీని పేరు మెయిన్ ఫాల్స్. ఓకే, దీనికి రావాలంటే ఎట్లా? తెప్ప లేకుండా రాలేము. ఓహో, అక్కడికి వెళ్తామా ఇప్పుడు మనము? పోతాం కదా. ఓకే. చాలా బాగుంది. అసలు ఈ ఏరియాకి వస్తే బోటింగ్ చేయకుండా వెళ్తే అసలు రావడం కూడా వేస్ట్. అంత బ్యూటిఫుల్ ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా బోటింగ్లోనే కనిపిస్తాయని ఆయన క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడు. అండ్ నేను ఒక్కసారి కెమెరాని ఇటు నుంచి అటు తిప్పుతాను. ఎంతో వండర్ఫుల్ ఉంది ఇక్కడ అంతా, 2 రాళ్ళ మధ్యలో నుంచి నీళ్ళు పోవడం అనేది. బాబా దీని బ్యూటీ అంతా ఇదే మెయిన్.
ఈ రాళ్ళ మధ్యలోంచి ఇట్లా వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. అసలు ఇక్కడ ఈ ఎట్లా ఫార్మేషన్ అయింది, ఈ రాళ్ళన్నీ కూడా వాటర్ ఇట్లా స్పీడ్గా వచ్చి తిరిగి తిరిగి ఇట్లా అయిండొచ్చు అనుకుంటా. ఇప్పుడు ఈ పైన కూడా ఫుల్ వాటర్ వచ్చేస్తాయంట మొత్తము. ఈ బ్యారిగేట్స్ పెట్టారు కదా, ఇక్కడంతా కూడా వాటర్ వస్తాయంట ఫ్లడ్స్ వచ్చినప్పుడు. మెయిన్ బోటింగ్ పాయింట్కి వచ్చేసాం ఇప్పుడు. ఇక్కడ నుంచి అసలు కథ స్టార్ట్. నేను లైఫ్లో చాలా డిఫరెంట్ బోటింగ్స్ చేసా, కానీ ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం వేరే లెవెల్ అనమాట. నా ఫిషింగా మెయిన్ వాటర్ ఫాల్స్ లొకేషన్కి అయితే వచ్చేసాం మనము. అండ్ ఇది మెయిన్ వాటర్ ఫాల్స్. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. మొత్తం వర్షం అంతా నా మీదే పట్టేసింది. షూటింగ్ ప్లేస్ సార్ ఇదా? షూటింగ్ ప్లేస్. సినిమా మూవీస్ కూడా షూటింగ్ అవుతాయా? ఓకే. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళము అన్ని మూవీస్ షూటింగ్ జరిగే షూటింగ్ ప్లేసెస్. వన్ సైడ్ కర్ణాటక, వన్ సైడ్ తమిళనాడు. ఓహో, ఇదంతా కావేరీ 50-50. ఫుల్ పోయింది, దక్కపోయింది ఫుల్. ఎప్పుడు? ఆగస్టు మొన్న మునిగిపోయింది. అప్పుడు నో బోటింగ్. ఈ మెయిన్ షూటింగ్ లొకేషన్ అంట. ఇక్కడ నుంచి అంటే జంప్ చేసే సీన్లు అట్లాంటివి ఏమన్నా ఉంటే ఈ ప్లేస్లో పెడతారంట. ఐ థింక్ ఇక్కడ కింద రాళ్ళు అవన్నీ ఏమి ఉండవు అనుకుంటా. అండ్ మొన్న ఆగస్ట్లో ఇది మొత్తం ఫుల్ వాటర్ వచ్చేసినట్టు. ఇదంతా ఈ కొండలు అసలు ఏం కనపడకుండా టాప్ పై నుంచి వాటర్ ఫ్లో అవుతుందంట. ఆగస్ట్లో వచ్చిందిరా, అదిలా సులి వచ్చింది. సుడియా? బోట్ ఉంది సుత్తురా సులి. సో అప్పుడు బోట్ అలౌడ్ లేదు. సులి వచ్చింది. ఓకే. హోల్స్ అయింది, సుడి తిరిగి హోల్స్ అయింది. అది కరెక్ట్గా ఎయిట్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే లక్కీలీ ఈరోజు అంత మబ్బులు ఉండడంతో ఎక్కువ ఎండ ఎఫెక్ట్ లేదు. అదర్వైజ్ అసలు ఇప్పుడు నేనున్న ప్లేస్లో చాలా ఇట్లా ఉబ్బరం అనిపిస్తుంది. రోజా ఇక్కడ షూటింగ్ చేశారా? చిన్న చిన్న తమిళ్ పిక్చర్ ఏం పిక్చర్ అది? ఎవరు హీరో? విజయకాంత్. ಚೆನ್ನಾಗಿ చెప్పాను కదా, కన్నడ పడ ಚೆನ್ನಾಗಿ చెప్పాను. బోతన్ మగ అయ్యో బగదుర్గండు. మేము కన్నడ ఎక్కువ చూడము, తెలుగు తమిళ్ చూస్తాము. సాయిరా పిక్చర్లా సాయిరా నరసింహారెడ్డి వీళ్ళంతా ఇక్కడ ఊర్లో ఉంటారా? వీళ్ళంతా బోటింగ్ చేస్తున్నారేనా? బోటింగ్ చేస్తారు. పొద్దున్నే ఎంతమంది వచ్చారా? మరి నాకెవరు దొరకలేదు. 6 బోట్లు వచ్చింది. 6 బోట్లు వచ్చినాయా? కంపల్సరీ నెంబరు నమ్మది లైసెన్స్ ఉంది. కాదు, ఇప్పుడు నువ్వు నన్ను తీసుకొని వచ్చావు కదా, అట్లా తీసుకొని రారా ఎవరు? ఎవరు తీసుకోలేదు. లైసెన్స్ ఉంది దగ్గర, నెంబర్ ప్రకారమే. లేదు, నెంబర్ ప్రకారం. మధ్యలో ఈ ఎసకాయ దారిలో నన్ను వదిలిపెట్టాడు. పైకి వెళ్ళి అన్నీ చూసుకోపో, ఫోటోలు తీసుకోపో, వీడియోలు తీసుకోపో అని చెప్పి పంపించాడు. మధ్యలో ఐలాండ్ లాగా ఉంది. చుట్టూ వాటరే ఉన్నాయి ఆల్ సైడ్స్. ఇసుకలో నడుస్తుంటే నడక రావట్లేదు. పైనుంచి అవి రైడింగ్ షూస్ ఇవి. ఫుల్ మునిగిపోయింది ఆగస్ట్లో. మొన్న ఆగస్ట్లో ఫుల్. ఎవ్రీ ఇయర్ మునిగిపోతుందా? 3 సంవత్సరాలకు ఒకసారి. వీరప్పన్ జిల్లా. వీరప్పన్ ఎందుకు తెలియదు? అది బార్డర్. అది వీరప్పన్ బార్డర్, కర్ణాటక. ఇక్కడ నుంచి 12 కిలోమీటరు వీరప్పన్ ఊరు. వీరప్పనూరా? సొంతూరు. 12 కిలోమీటర్స్. ఏ ఊరు పేరు? గోపినత్తం. ఆయన సమాధి ఉంది ఆడ. సమాధి ఉంది కొళతూరు, తమిళనాడు. నేచర్ అసలు ఎంత అద్భుతం.
ఇక్కడ ఎంత సైలెంట్గా ఉంది, ఈ వాటర్ స్టాగ్నెట్గా ఉన్నట్లు అట్లా అనిపిస్తుంది. అదే ఇప్పుడు మనం అక్కడ ఆ ఫాల్స్ దగ్గర చూసిన దగ్గర ఎంత నాయిస్ చేసుకుంటూ గట్టి గట్టిగా అరుచుకుంటూ ఇట్లా జంప్ చేస్తూ చూస్తే ఇంత డేంజర్ లాగా అనిపిస్తుంది అండి. ఇక్కడ ఎంత కూల్గా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు పట్టారా నావి? థ్యాంక్ యూ. ఆయన ఫిషర్ మ్యాన్ ఉన్నాడు అక్కడ, ఆయన మాతో మాట్లాడాడు ఇప్పుడే. 6 గంటలకు వచ్చాడంట అప్పటి నుంచి ఒక్క ఫిష్ కూడా పడలేదంట. సమ్ టైమ్స్ అట్లా కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇది మెయిన్ షూటింగ్ పాయింట్. ఇది మెయిన్ ఏంటంటే ఇక్కడ ఫ్రెష్ వాటర్ ఇప్పుడే ఇట్లా ఫ్లోట్ అవుతూ ఉన్నాయి కాబట్టి వాటర్లోకి జంప్ చేసినా కూడా ఫ్రెష్గానే ఉంటాయి. వర్త్ ఇక్కడైతే రావడం అయితే. ఇక్కడ ఈ షేప్లో ఉన్నాయి ఇవన్నీ కూడా సుడిగుండం వచ్చినప్పుడు ఈ షేప్లో వెళ్తాయి అంట రాళ్ళు. పెద్దగా సుడిగుండాలు వస్తాయి కదా, అప్పుడు ఈ స్టోన్స్ అన్ని కార్నర్లో అక్కడక్కడ ఇట్లా కార్వింగ్ చేసినట్లుగా అట్లా ఉన్నాయి. అవన్నీ కూడా సుడిగుండాల వల్ల అవుతాయి. వీడియో కాల్ చేసి ఇంట్లో వాళ్ళకి చూపిస్తున్నాను. విరాజ్ బోటింగ్ కంప్లీట్ చేసుకొని ఒక పాయింట్కి వచ్చాము. ఫుల్ గోల వినిపిస్తుంది ఈ ఏరియాలో. చాలామంది పిల్లలు అరుస్తున్నారు. ఓకే, కంపల్సరీ తెప్ప ఇక్కడ దాకా తెచ్చుకోవాల్సిందే. చాలా హార్డ్ ఉంది. మనం 1500 టికెట్ పెట్టి వస్తే ఆయన నాకు చెప్పిన దాని ప్రకారం ఆయనకి 100 రూపీస్ ఇస్తారంట. 1400 గవర్నమెంట్ తీసుకుంటుందని చెప్తున్నాడు. బట్ ఐ డోంట్ థింక్ సో. అసలు ఈ సౌండే డిఫరెంట్ ఉంది. ఇంతకుముందు మేము అక్కడ కింద వాటర్ దగ్గరికి కార్నర్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాము. ఎక్కడైతే వాటర్ ఇట్లా పడుతున్నాయో అక్కడ దాకా వెళ్ళేసి వచ్చాము. ఆయన చెప్తున్నాడు ఒక 30 years నుంచి ఇదంతా కూడా టూరిజం ఇట్లా కొద్దిగా డెవలప్ అవుతూ ఉంది. 30 years బ్యాక్ అంత పెద్ద టూరిజం ఏమి ఉండకపోయేదంట, ఎవరు రాకపోయే వాళ్ళంట చూడడానికి. అండ్ ఆగస్ట్ ఇదంతా ఫుల్ వాటర్ అంట, ఈ పైన అంతా కూడా వాటరే. ఈ వాటర్ ఫాల్స్ ఒక్కొక్క స్టైల్లో జంప్ చేస్తున్నాం. ఇంకా మనం అక్కడ ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ సైడ్ కూడా వెళ్దాం ఈ బోటింగ్ అయిపోయిన తర్వాత. అసలు ఈ వాటరు ఈ బోటింగ్ వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తుందంటే, ఈ బ్యూటిఫుల్ లొకేషన్, ఈ బ్యూటిఫుల్ ఇదంతా చూడాలంటే ఖచ్చితంగా బోటింగ్ చేసుకొని వస్తేనే. ఎవరు కూడా డైరెక్ట్గా నడుచుకుంటూ రావడానికి లేకపోతే ఇక్కడికి స్విమ్మింగ్ చేసుకుంటూ రావడానికి కూడా ఛాన్స్ లేదు. ఖచ్చితంగా బోటింగ్ చేసుకుంటూ వస్తేనే ఆ బ్యూటీ అంతా చూస్తామన్నమాట. అది ఒక విధంగా వీళ్ళకి సపోర్ట్ కోసమే సృష్టి అట్లా క్రియేట్ అయిందని అనిపిస్తుంది. ఎక్కనా హోగేనక్కల్ వాటర్ ఫాల్స్కి ఏంటంటే 6 years బ్యాక్ నేను వచ్చినప్పుడు కంప్లీట్గా వాటర్ లేకపోవడము, తర్వాత నేను ఎప్పుడు ఏ వీడియో చూసినా లేకపోతే ఎక్కడ చూసినా కూడా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ బోటింగు ఇవన్నీ చూసి ఎప్పుడు అనుకునేవాడిని నాకు ఎట్లా మిస్ అయింది అని. అందుగురించే మిస్ కాకుండా ఈసారి లక్కీగా. సో జనరల్గా ఏంటంటే ఇక్కడ ఈయన చెప్పిన ఇన్ఫర్మేషన్ని బట్టి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఫుల్ వాటర్ ఉంటాయంట. ఈవెన్ నవంబర్లో కూడా ఇప్పుడు మనం వెళ్ళేసి వచ్చిన వాటర్ ఉంది. మొత్తానికైతే రాజేంద్రన్ అన్నీ సేఫ్గా తీసుకొని వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా విత్ ఫ్యామిలీ తోటి మళ్ళీ రావాల్సిందే. కొంచెం విరాజ్ కొంచెం పెద్దగా అయిన తర్వాత వాడు కూడా ఎంజాయ్ చేస్తాడు. ఫ్యామిలీతో వస్తేనే ఎప్పుడైనా కూడా ఇట్లాంటి ప్లేసెస్కి ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా వచ్చి ఎంజాయ్ చేస్తే ఆ ఫీలింగ్ ఉండదని. అరే వాటర్లోకి వెళ్ళినప్పుడు కొంచెం టేస్ట్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయా. నో ప్రాబ్లం, ఏముంది ఇప్పుడైనా టేస్ట్ చేద్దాం. ఫ్లోటింగ్ వాటరే కదా ఎక్కడైతే. నేను
ఎక్కడికి వెళ్ళినా కూడా అట్లా లోకల్ వాటర్ అట్లా ఒక టేస్ట్ చేయాలి. మనం ఇప్పుడు ఇంకా హ్యాంగింగ్ బ్రిడ్జ్ అండ్ అదర్ సైడ్ ఇంకొక చిన్న ఫాల్స్ ఉంటాయి, చిన్నగా పెద్దదే. లోకల్ పొంగల్, చట్నీ అండ్ సాంబార్. ఎక్కడైతే మనము నిన్నటి నుంచి 2 సార్లు కాఫీ తాగి బైక్ పార్క్ చేసి చేసామో సేమ్ అదే ప్లేస్లో. బాయ్ బాయ్. నిన్నటి నుంచి ఇక్కడికి రావటము, ఇక్కడ పార్క్ చేయటము, ఇక్కడ కాఫీ తాగటం, మళ్ళీ ఇప్పుడు ఈరోజు కూడా ఇక్కడే పార్క్ చేసి మనము బోటింగ్కి వెళ్ళడము. ఈ చుట్టుపక్కల వీళ్ళందరూ బాగా క్లోజ్ అయిపోయి ఫ్రెండ్ అయిపోయారు. ఇప్పుడు దాకా ఇదిగో హరితోటి మాట్లాడాను. హరి మసాజ్ చేస్తాడు, చాలా ఫోర్స్ చేస్తాడు నన్ను మసాజ్ చేసుకోమని, కానీ నో చెప్పాను. అన్న మీ పేరు? అన్న సెల్వమా అన్న? మీది? మహాదేవన్. ఆయన ఏంటంటే యూట్యూబ్లో రావడం కోసం అని చెప్పి మసాజ్ చేస్తాను ఫోర్స్ చేస్తున్నాడు. నేను అన్న, నేను ఇంతవరకు లైఫ్లో ఒక్కసారి కూడా మసాజ్ చేయించుకోలేదు, బ్యాంకాక్ లాంటి ప్లేస్లోనే చేయించుకోలేదు, నాకు అలవాట్లేదు, వద్దన్నా అని చెప్పాను నేను. ఈ క్లోజ్ అయిపోయారు ఇక్కడ వాళ్ళందరూ నాకు. ఒక నిన్న ఈరోజు ఇట్లా రావడంతో అంటే ఈ బైకు నన్ను చూసి స్పెషల్గా అనిపించి బాగా మాట్లాడుతున్నారు ఇక్కడ వాళ్ళంతా. పైనుంచి నార్మల్గా కాకుండా బ్యాండేనా కట్టుకొని స్పెట్స్ పెట్టుకొని ఇవన్నీ చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా మాట్లాడాలి, వీడెవడో స్పెషల్గా ఉన్నాడు, డిఫరెంట్గా ఉన్నాడు, వెరైటీగా ఉన్నాడు అని చెప్పి అనిపించింది. జనరల్గా ఎవరికైనా అనిపించింది. నేను ఫ్యామిలీతో వస్తే ఇవన్నీ లేకుండా సింపుల్గా వస్తాను. నేను కూడా ఒక్కడనే వచ్చినప్పుడు ఇట్లాంటి వేషాలన్నీ వేస్తుంటా కాబట్టి నాకు కూడా మంచిగా అనిపిస్తుంది అట్లా చేయడం. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అటు సైడ్ బోటింగ్కి వెళ్ళేసి వచ్చాము. ఇటు సైడ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది, అండ్ ఇక్కడ కూడా ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా కూడా బోటింగ్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఈ వాటర్ ఫాల్స్ చూసుకోవచ్చు అనమాట. అక్కడ చెట్ల వెనకాల నీళ్ళ మధ్యలో కూర్చోబెట్టి మంచిగా లోకల్ మసాజ్ చేస్తుంటారు. ఇదంతా కూడా ఇది మసాజ్ స్పెషల్ అంట ఇక్కడ. మ్యాక్సిమంగా ఎవరు వచ్చినా కూడా అందరు ఇక్కడ మసాజ్ చేయించుకుని వెళ్తూ ఉంటారు. అందరూ కాదు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడికి రావడం అంటే ఈ మసాజ్ ఫేమస్ అంట. బోటింగ్, మసాజ్ ఫేమస్ అంటే ఇక్కడ న్యాచురల్ మసాజ్ ఇక్కడ లోకల్ పీపుల్ చేస్తారన్నమాట. ఇది వీళ్ళు ఏమంటున్నారంటే అది మీరు థాయ్ మసాజ్ అదంతా ఆడపిల్లలు చేస్తారు, అది ఉట్టుగా మసాజ్ కాదు, అది మసాజ్ పేరు చెప్తారు అంతే, ఇది యాక్చువల్ మసాజ్ అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. హ్యాంగింగ్ బ్రిడ్జ్కి ఒక 20 రూపీస్ ఇక్కడ టికెట్. సో టికెట్ తీసుకొని హ్యాంగింగ్ బ్రిడ్జ్కి రావాలి. వావ్, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ రాగానే ఇక్కడ వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. ఇది కూడా చాలా హెవీ వాటర్ ఫాల్స్, కాకపోతే మనం వెళ్ళింది టోటల్ డిఫరెంట్. ఇప్పుడు బోట్ పైన వెళ్ళింది, ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఆయన ఏమన్నాడంటే ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్కి అటు సైడ్ వెళ్ళకూడదు, ఓన్లీ బ్రిడ్జ్ ఎక్కేసి రావాలి అంతే అని అన్నారు. ఈ కొంచానికి వీళ్ళు ఎందుకు 20 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారేమో మరి. మేబీ కొంతకాలం తర్వాత దీన్ని చేపిస్తారేమో, రిపేర్ చేపిస్తారేమో. కానీ హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూస్తే ఇప్పటిది కాదు ఇది. మనం ఇంతకుముందు అక్కడ ఒక ఐలాండ్ లాగా చూసాము. ఐలాండ్ లాగా చూసినప్పుడు వన్ సైడ్ వాటర్, ఇంకొక సైడ్ వాటర్ వచ్చి మిడిల్లో ఉండాలి కదా ఐలాండ్. సో ఇటు నుంచి వెళ్ళే వాటర్ అక్కడికి వెళ్ళి కలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లేస్, ఈ స్టెప్స్ ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు చాలామంది. ఫుల్ సోర్స్ వాటర్లో స్నానాలు చేస్తున్నారు. ఇది అదర్ సైడ్. ఇది సో అదర్ సైడ్కి ఓన్లీ లోకల్ పీపుల్ని మాత్రమే అలో చేస్తున్నారు. అండ్ మనము ఇక్కడికి వచ్చేటప్పుడే వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఓన్లీ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎక్కడానికి మాత్రమే పర్మిషన్, అటు సైడ్ వెళ్ళడానికి లేదని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే హోప్ఫుల్లీ అటు సైడ్ వెళ్ళి అట్లా వెళ్ళి అటు వాటర్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగి జారి కింద పడి లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ చేసుకుంటారని చెప్పి అట్లా చేస్తారు అనుకుంటా. ఇట్లా ఎన్ని ప్లేసెస్లో ఇట్లా రాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపోతుందో. ఇక్కడైతే చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఇట్లాంటి ఈ నార్మల్ ఫాల్స్ చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి.
ఈ నేచర్లో ఇట్లా మాలిష్ మసాజ్ అసలు ఎంతమంది, ఇది ఒక సెంటర్, ఇది ఇక్కడ కంటిన్యూగా చేస్తూనే ఉంటుంది అన్నమాట. ఇలా అడుగుతూ ఉంటారు, ఇక్కడ మామూలుగా చేయించుకుంటావా, లోపలికి వెళ్ళి చేయించుకుంటావా అని. వీళ్ళంతా ఫుల్ బాడీ మసాజ్ చేయించుకున్న వాళ్ళు ఎంతోమంది, ఇంకా చాలామంది ఓన్లీ దీనికోసమే వస్తుంటారంట. సో ఈ వ్లాగ్ని నేను ఇక్కడికి క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మార్నింగ్ 7కి వచ్చా ఇక్కడికి, అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఈ 3 hours అసలు మొత్తం ఇట్లా నేచర్లో స్పెండ్ చేసినట్టు. సో హవెవర్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోస్ అవి కూడా ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.